కాలనీ నుంచి వస్తున్నాం మేము. ఇదిగో తింటకి ఏమీ అందలేదు. కనీసం బిస్కెట్ పేడ కదా, వాటర్ పేడ కదా, ఏం కదా మేము కొనుక్కొచ్చుకుంటున్నాం కొత్తిమీరతో సహా. ఇదిగో కొత్తిమీర, నూనె కొనుక్కొచ్చుకుంటున్నాం మేము. అన్ని కొనుక్కొచ్చుకుంటున్నాం. వచ్చాడు నవ్వుకొని తింగేస్తున్నాడు అన్న కొడుకు. ఎందుకు దేనికి వచ్చాడు మేము చూసాం, అడ్డుపడ్డాము. పోలీసు అయినా అమ్మమ్మ అని పక్కన జరుపుతున్నాడు. జరిపితే సరిపోదు కదా మాకు. మరి అన్ని పైకి అన్నాడు. అందరూ వాళ్ళు పైన ఉన్న వాళ్ళు మనుషులు, మేము ఏమన్నా గేదెలమా ఎద్దులమా? మేము మనుషులమే కదా. ముసలాయన ఉన్నాడు, ముసలమ్మ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. పాల ప్యాకెట్ కొనాలంటే డబ్బులు లేవు, ఏమీ లేవు, పనులు లేవు. ఈ వరద వచ్చి ఎలాగ ఇదవుతాము? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మా జగన్న ప్రవృత్తి నాకు బాగుంది. మా జగన్ అన్న అన్ని చేశాడు. మా జగన్ అన్న అన్ని చేశాడు. ఇలా వదిలేలా కారులో వచ్చి దెంగుపోలా, ఆరు దెంగుపోయినట్టు మా జగన్ అన్న ఇంటింటికి వచ్చి పరిష్కారం చేశాడు. కారు దిగి ఒక్క మాట ఏమైందమ్మా ఏంటమ్మా అని మాట్లాడాల. మా జగన్ ఇంటి దిగి వాళ్ళ నారాయణలో ఇలాగే వరద వస్తే ఇంటికి 2000 ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు. మేము తీసుకున్నాము, తిన్నామంటే మేము మాట్లాడతాం. ఎవరో 1 రూపాయి సాయం చేయలేదు, ఏమీ లేదు. మేము కొనుక్కొచ్చుకుంటున్నాము, ఇక్కడి నుంచి మేము కొనుక్కొచ్చుకుంటున్నాము. అంత ఏం లేదు. ఆగానే కంగారు వెళ్ళు. మరి మాకేమి ఇవ్వలేదుగా, అన్నీ కావాలి. ఏముంది ఇవ్వు. వాటర్ బాటిల్ సహా కొనుక్కుంటున్నా. క్యాండిల్ హెలికాప్టర్ నుంచి వేసారు పాపం. తింటకు కూడా అందకుండా నేలపాలు అయిపోయింది. ఎన్టీఆర్ బంధం అంటది. అది మా జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలం కాడి నుంచి వచ్చింది. అది ఇంకో వీళ్ళే ఈ ఎర్ర బొడ్డోళ్ళు వాళ్ళు హెలికాప్టర్ నుంచి వస్తే మాకు పార్టీ పరంగా ఏమి మాకు రాలేదు, ఏమి చెందలేదు. మేము అన్ని కొనుక్కొచ్చుకుని ఇది అవుతున్నాం. ఇదిగో ఇది ఒక్కటే. ఇదిగో అసలు ఒక్కటి ఇవ్వలేవు మాకు. కాలనీ అన్న, కాలనీ కొత్త అపార్ట్మెంట్లు, చెత్త ఫ్యాక్టరీ. కూడా తెలియదు. 4 రోజులు అయింది. ఈ బోట్లు ఉన్నాయి కానీ ఒకటి రాలేదు మాకు లోనకి. అసలు బయటకు వచ్చేదాకా కూడా మాకు తెలియదు ఇవి ఉన్నాయని. 4 రోజుల నుంచి మా ఊళ్ళే ఒక్కొక్కరు ఈత కొట్టుకొని ఇక్కడికి వచ్చి మా ఊళ్ళు ఈత కొట్టుకుని ఏదో దొరికితే ఒక పట్లం తెచ్చుకున్నారు, 1, 2. మేము అలా బతకాల 4 రోజులు బట్టి ఏమి రాలేదు మాకు. ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదని మేము వచ్చాం బయటకి. ఏం తిన్నా ఒక పట్లం ఎక్కడికి వస్తున్నారు ఈత కొట్టుకుంటాం. మరి వీళ్ళు వచ్చి లోన సాయం చేయాలిగా మాకు. మా ఊళ్ళే ఆ తెచ్చిన ఒక పట్లం 2 పట్లాలు తింటున్నాం మేము. మాకు ఈ లోపల వచ్చి ఏం సాయం చేయలేదు మాకు, ఆర్థిక సాయం. వీళ్ళు ఎవరో రాలేదు. మా ఊళ్ళే, మా ఇంట్లో వాళ్ళే ఆ పైన ఉంటే ఆ నుండి ఇక్కడికి వచ్చి కళ్యాణ మండపంలో ఉన్న మా ఇల్లు మునిగిపోయినాయి. కింద మా మొత్తం మునిగిపోతే మండపంలో ఉండి మా ఊళ్ళో వానలోనే ఇక్కడికి వచ్చారు ఈత కొట్టుకుంటా మునిగిపోతే. వచ్చి తీసుకుని వస్తే అవి తిన్నాం. మరి వచ్చి మాకు ఏదో సాయం చేయాలి కదా, ఏమీ లేదు. ఇప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు ఒక బాటిల్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ అయిపోయిందా ఎదరికి వెళ్ళిపోతాం అంటున్నారు. మరి అయిపోతే ఇక్కడ ఏమున్నాయి మాకు తినడానికి? ఆదరి ఒక బాటిల్ ఎంతమంది కుటుంబం వంట చేసుకుని తినగలమా? మరి మాకేమైనా ఉన్నాయి ఇక్కడ వండుకోవడానికి? ఏమీ లేవు. మరి ప్రభుత్వం మాకు ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలి. ఇప్పుడు మాకు ఇళ్లలో ఎంత నష్టం, మా సామాన్లన్నీ మునిగిపోయి, ఇంట్లో సరుకులన్నీ మునిగిపోయి మొత్తం నాశనం అయిపోయింది. మాకు ఏదైనా సాయం చేయాలి. మాకు 2-3 లక్షల నష్టం. సామాన్లు కట్టిన అందరి మునిగిపోయిన కుటుంబం మొత్తం లోపల అందరే. ఎవరు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఇల్లు కూడా పాడైపోయినాయి అందరే. ఆయన ఏదో సాయం చేయాలి. ఇప్పుడు మీ చూడు ఒక్కొక్క బాటిల్ ఇస్తున్నారు. ఇప్పుడు అడుక్కోవాలి వీళ్ళు అందరూ. అన్నా చెప్పచ్చా అన్న? లైటే అన్న. అన్న మన దగ్గర అన్న మా వాదన మేము చెప్పుకుంటాం అన్న. శాంతినగర్, ప్రకాష్ నగర్ ఒక్కటి రాలేదన్న. అడుగుతుంటే చంద్రబాబుని అడగమంటున్నారన్న. ఏం చెప్పాలి? ఏం బోట్లు కూడా డబ్బులు అడుగుతున్నారన్న. ఏం చెప్పమన్న? అన్నంలో కూడా కుట్టు మెట్లాడుతున్నాం అన్న. చూడన్న వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాం అన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదన్న. అన్న రాహుల్ గాంధీ గారు ఎవరొకరు వచ్చి సహాయం చేయాలన్న. అన్న ప్రభాస్ 5 కోట్లు ఇచ్చాడంట. అది మాకేం తెలియట్లా. మా పిల్లల్ని మేము సహాయం చేసుకున్నాం. మా చిన్న పిల్లల్ని కూడా మేము ఎంత బతిమలాడుకుంటున్నాము. అయ్యా పాలపేటలో ఉండయ్యా ఎన్ని చేయండి అయ్యా అని. ఏమీ లేదు, ఏం సహాయం ఏం లేదు. ఇక ఒకసారి తప్ప అటు తిప్పన్న, ఒకసారి అటు తిప్ప. ఎన్టీఆర్ బోట్లు ఎలా ఉన్నాయి చూడన్న. అన్నీ ఎక్కడ పెట్టి ఉంచుతున్నారన్న. మాకు అసలు ఒక్కటి కూడా అందట్లేదన్న. మా పిల్లలు చచ్చిపోతున్నారు. మా ఇంటి పక్కన ముసలాం చచ్చిపోయిందన్న. మా ముసలాం చచ్చిపోతే అప్పుడు వచ్చారన్న. చంద్రబాబు
వీళ్ళు వస్తే అలాగే ఖాళీ బోట్లు 3 బోట్లు వచ్చినాయి అన్న, 3 బోట్లు వచ్చినాయి. ఏది ఖాళీ బోట్లు మమ్మల్ని ఎక్కించుకెళ్ళమంటే ఎవరు రావట్లేదు అన్న. 12 అడుగుల లోతుల్లో వచ్చాం. ఏమి ఎవరు సాయం చేయలేదు. వాటర్ పైర్లు బస్తా తీసుకెళ్తున్నాం. ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు అన్న. కొంచెం అర్థం చేసుకొని చెప్పమన్నా అన్న. రాహుల్ గాంధీ గారికి కూడా చెప్తున్నాం, కొంచెం అర్థం చేసుకోండి అన్న. పరిస్థితి మీరు ఎలా ఉంది ఇక్కడ అన్న? ఈ రోజుకి వచ్చి 4th డే. ఈ రోజు దాకా మేమే ఫుడ్ సర్వీస్ చేసుకున్నాం. అక్కడికి వచ్చి మేమే తీసుకున్నాం. 3 days దాకా అయితే మా బ్రదర్ వాళ్ళందరూ ఫుడ్ డొనేషన్ చేశారు. ప్రైవేట్గా బోట్ కొనుక్కొని మేమే చేసుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు కానీ సందుల్లోకి రావట్లేదు అన్న. బ్రిడ్జి పక్కన సందు అంతే, మాది ఏరియానే బ్రిడ్జి పక్కన సందు. ఒక్కళ్ళు రాలేదన్న. ప్రైవేట్ బోట్లో కూడా ఒక్కళ్ళు రాలే. ఫుడ్ డొనేషన్ చేస్తున్నా అంటున్నారు కానీ మెయిన్ రోడ్ల మీదే చేసుకుంటున్నారు కానీ మెయిన్ సందుల్లో ముసలోళ్ళు వాళ్ళందరూ వాళ్ళ కోసం ఒక్కళ్ళు రాలే. ఆ బోట్ వాళ్ళు సందులో పేషెంట్లు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారన్నా కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఒక్కళ్ళు రాలేదన్న. అదేంటంటే వాళ్ళు కూడా ఏదో ఒక ఏరియా వాళ్ళు వచ్చేసి డబ్బులు ఇస్తా ఏదో ఒకటి ప్రైవేట్ బోట్లు అన్నీ మాట్లాడుకొని వెళ్తున్నారు కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి చెప్పినా కూడా రావట్లేదు అన్న సందుల్లోకి. వాళ్ళు కూడా మంచి చేశారు కాకపోతే వాళ్ళు సందుల్లోకి రాలా అంతే. వాళ్ళంతా మంచి చేశారు కానీ సందులోకి ఒక్కళ్ళు రాలా. మెయిన్ ఇటు పక్కన సింగనగర్ సందులో ఎవరు రాలేదన్న ఫుడ్ డొనేషన్కి. అంతా వాళ్ళ ఏరియాలో వాళ్ళే ప్రైవేట్ డొనేషనే. మేమందరం ప్రైవేట్గా చేసుకున్నాం అన్న. ఒక్కళ్ళు ఏమీ ఇవ్వాల. సీఎం గారు మాత్రం అందరికి డొనేషన్ చేశారు. ఇందాకే వచ్చారు, ఇందాక మా 4కి ఆ టైంకి వచ్చారు. ఇదంతా చూసుకున్నారు అని చెప్పిన ప్రకారం కరెంట్ అన్నీ పంపించారు. అటు సైడ్ ఓమ్మే కాలనీ చెత్త ఫ్యాక్టరీ వైపు మొత్తం పంపించారు. అటు వాటర్ కూడా పంపించారు కానీ ఇటు వాటర్ క్లియర్ అయితే ఇటు కూడా పంపిస్తా అన్నారు అన్న. ఇందాక మరి ప్రెగ్నెంట్ లేడీ ఒక ఆమె ఉంటే ఆయనకి కూడా డబ్బులు ఇచ్చారు. మొత్తం డొనేషన్ ఇచ్చారన్న వాళ్ళు ఆయనకి సీఎం గారు. ఇది చెప్పాలంటే 3 రోజుల నుండి తిరుగుతున్నాను ఇక్కడే. దీనికంటే ఇప్పుడే కొంచెం బెటర్ అనిపిస్తుంది అన్న. దీనికన్నా నిన్న అయితే ఇక్కడ వరకు లోకి వచ్చింది. మొత్తం తిరిగేటికి ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయినాయి. చెత్తగా అయిపోయింది రోడ్డు మొత్తం. ఇల్లు కూడా చెత్తగా అయిపోయింది. గవర్నమెంట్ సహాయం ఏమైనా అందుతుందా మరి మీకు? భోజనం పొట్లాలు దొరుకుతున్నాయి అంటే మాత్రం కొంచెం ఇస్తున్నారు. మొత్తం వేరే వాళ్ళకి ఇస్తున్నారు. సరిగ్గా అందరం కూడా అందట్లా. మాకేమంటే పక్కన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సరిగ్గా రావట్లా మా దగ్గరికి. పాడి చేసేయడం ఎక్కువైపోతుంది. తీసుకున్న వాళ్ళు ఒక ప్యాకెట్ తీసుకోవట్లా. 10 ప్యాకెట్లు తీసుకుంటున్నారు, 2 తింటున్నారు. కత్తిమీపడ అదే కత్తిమీపలు ఉంటాయిగా అయ్యి వాళ్ళు అలా చేస్తున్నారు. ఇచ్చేవాళ్ళకి కూడా అలానే ఇస్తున్నారు. పక్క చంద్రబాబు గారు అందరూ వచ్చారన్న. అక్కడ దాకా వచ్చి అడిగి వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ లోపలికి వస్తేనే తెలిసిద్ది పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, బిల్డింగ్ పైన వాళ్ళు ఎలా ఉంటున్నారు అవన్నీ తెలియట్లా. లోపలికి వస్తేనే తెలిసిద్ది. అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయి షోయింగ్ చూస్తాం కాదు, లోపలికి వస్తేనే తెలిసిద్ది ఎవరికైనా. మేము కష్టాలు పడుతున్నాం లోపల, అది ఎవరికి తెలియట్లా. బయట దాకా వచ్చినారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అదే లోపల దాకా వస్తే తెలిసిద్దిగా మాకు కూడా. వాళ్ళు వచ్చారనేది తెలవట్లా, ఏమైనా పంచుతున్నారు అనేది కూడా తెలవట్లా. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, వస్తున్నారు అన్నట్టే అంటే వస్తున్నాం అంతే. లోపలికి వచ్చి చూసేది ఏం లేదు. అలా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నా వాటర్ ప్రాబ్లమ్, వాటర్ కూడా సరిగ్గా రాడ. ఒక్కొక్క బాటిల్ ఎత్తున్నారు, వెళ్ళిపోతున్నారు అన్న. అడుక్కోవాల్సి వస్తుంది బయట దాకా వచ్చి. ఇక ఇలా తిరగాలి బోట్ల మీద. మేము బయటికి వెళ్ళాలి, కొట్లకి ఏమైనా వెళ్ళాలంటే ఇలా బయటికి వెళ్ళాలి. గవర్నమెంట్ అనేది పర్లేదు కానీ ఎక్కువ తిప్పితే బాగుంటుంది అన్న. అక్కడ చాలా ఎక్కువ పెట్టుకుంటున్నారు కానీ లోపలికి తీసుకురావట్లా. మళ్ళీ సగం అయితే వస్తున్నారు. కరెంట్ అసలు చెప్పుకోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి అన్న. కనీసం టీవీలో ఎన్ని పాడైపోయినాయి. ఎవరికైనా ఫోన్ చేసి బయటికి వెళ్దామన్నా కూడా కుదరట్లా. వెళ్దామన్నా కనీసం సామాన్లు అన్ని పాడైపోయినాయి, బట్టలు కూడా పాడైపోయినాయి. తీసుకెళ్దాం వెళ్దామంటే వేరే ఊర్లు. ఇక్కడ అలా చేస్తున్నారు.